సిట్టింగ్ ఎంపీలు వరుస దారి పడతా ఉన్నారు. బీజేపీ పార్టీలో చేరుతుండడం ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. బీజేపీ దాదాపు దేశంలో అధికారంలోకి మళ్లీ వస్తుందంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యము పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్తా ఉన్నారు. బీజేపీకి కొంత తెలంగాణలో ఊపు వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వరుస బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతుండటంతో ఇంకొందరు చేరబోతున్నారన్న లక్ష్మణ్ బారాసను ట్రిపుల్ బి పార్టీగా మార్చుకోవాలని తరుణ్ చుగ్ ఎద్దేవా. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బారాసను వీడి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రాజు చంద్రశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ చుగ్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీబీ పాటిల్ చేరిక సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోడీ అభివృద్ధి ఎజెండాను ఆకర్షితులై బీబీ పాటిల్ తమ పార్టీలో చేరడానికి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 2 సార్లు ఎంపీగా ఎన్నికై లింగాయత్ సమాజాన్ని పెద్ద దిక్కుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక లింగాయత్ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన 2 సార్లు ఎంపీగా గెలుపొంది ఇప్పుడు బీజేపీలో చేరడం బీజేపీకి ఎంతో ఊపునిస్తుంది. మళ్లీ ఆయనకు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మళ్లీ పంటల బీమా వచ్చే పంట కాలం నుంచి పీఎం ఫసల్ బీమా యోజన అమలు కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మళ్లీ పంటల బీమాకు సంబంధించినటువంటి అంశాన్ని మళ్లీ తెర మీదకి తీసుకొచ్చారు. పంటల బీమా అందించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో రైతు విద్యా కమిషన్, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం, పౌర సమాజ